కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఆలయ ఆవరణలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నూతన చైర్మన్ గా గుంటూ హనుమారెడ్డితో పాటు కమిటీ సభ్యులుగా బండారు రాధిక, చిరువల్లి భూలక్ష్మి, పొదిలి శైలజ, అలవల నరసింహారావు, లెక్కల శారద, శివరాజు గీత, సౌభాగ్యలక్ష్మి, దుగ్గునేని వెంకట నరసింహం, తమ్మిశెట్టి వెంకట నారాయణం, వెంకట రమణాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దామచర్ల సత్య మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో మండల అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ వాక వెంకటరెడ్డి, ఎర్రమోతు శ్రీను, ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి చేరెడ్డి నర్సారెడ్డి, పలువురు ప్రముఖులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పంతులు గారు లక్ష్మీ నృసింహ పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ ప్రసాద సిద్ధి ద్వారా శ్రీదర్శయా స్వామినః నిరంతర భగవత్ కైంకర్యోగ్యతా సిద్ధి ద్వారా పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నతోన్నతాభివృద్ధిరస్తు. రాజకీయానాం పదవోన్నత ప్రాప్తిర్భూయాది భవంతో మహాంతో అనుగృహ్ణంతు. శ్రీ లక్ష్మీ నృసింహానుగ్రహ ప్రసాద బల సిద్ధి.
చేస్తున్నాను. నాకు నియోజకవర్గ ఉద్యోగ కార్యములను ధర్మకర్తగా నేను నిర్వహించని సమాజ అభివృద్ధికి ప్రకటశుద్ధిగా వ్యవహరించడం, నా ధర్మమును ఉత్తమంగా భావినని ప్రమాణం చేస్తున్నాను. దేవాలయాలకు సంబంధించిన శాస్త్రహించడం చెప్పండి. అది నేను భగవంతుని పేరున వివరించవలసిన ఆ ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకు పత్రములందరి రహస్యముకు అంశములను స్వయంగా కానీ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలియజేయటను బహిరంగపరచను. మొదటగా 25 లక్షల నిర్మాణానికి మన మంత్రి గారు తోడ్పడ్డారు. అట్లాగే మన సత్య గారి సహకారంతో మనం పూర్తి చేసుకున్నాము. తర్వాత కాలంలో మన ఘాట్ రోడ్డు నిర్మాణం కొరకు ఘాట్ రోడ్డుకి 4 కోట్లు, పునరుద్ధరణ కార్యక్రమానికి 4 కోట్లు మనము మన సత్య గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో పూర్తి చేసుకొని మన టెంపుల్ కి ఒక దిశ వచ్చేటట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొల్లేటివారిపాలెం మండలం మాలకొండ స్వామి టెంపుల్ ఎట్లా డెవలప్ అయిందో అంతకంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. భక్తులకి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు మన సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేవస్థాన కమిటీ కూడా బాగా పనిచేసి పార్టీకి అట్లాగే దేవుడికి సేవలు అందించాలని ఈ సందర్భంగా అతిథిగా చేస్తున్న మన డైరెక్ట్ లీడర్ రామసర సత్యనారాయణకి నా శుభాకాంక్షలు సార్. నన్ను ఇక్కడ చైర్మన్ చేసినందుకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే అధ్యక్షులుగా ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు అమ్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కార్యక్రమం బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్వామివారి భక్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ జోడెత్తుల పాదస్వామి అంటే ఈ జోడి బాగుంది. మన మంత్రి గారు స్వామి గారు ఆయనకి వెన్నుదండగా సత్య అన్న ఇద్దరు కలిసి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంకా ఆ అభివృద్ధిలో భాగంగా మనకి ఈ ఘాట్ రోడ్డు మరిపూర్ నుంచి స్వామివారి ఆర్చి వరకు మెట్ల వరకు ఘాట్ రోడ్డు మిగిలి ఉంది. అది వారి ఇరువురి ఆధ్వర్యంలో తప్పకుండా ఆల్రెడీ టెండర్ కూడా పిలిచారు కాబట్టి అది సత్యాన్ని ముందుండి అది నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జోడి ధన్యవాదాలు. దామచర్ల రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కొండపి నియోజకవర్గం అవకాశం లేకపోయినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రగతి, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి యువనేత సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు పార్టీకి అప్పట్లో నేను చాలా సేవలు అందించా.
గుర్తింపుగా ఎవరు ఒక్కడు ఒక అదృష్టం ఒక టైం రాష్ట్ర వస్తుంది మంత్రి దాని ప్రకారం ఫ్లోలో వెళ్ళిపోవడం డోలా వాళ్ళు బాలవీరేంద్ర తెలుసుకునేటప్పుడు స్వామి, వెనకంతా ఏం ఉండదు అంతా అయిపోయినా తెలుసుకున్న ఉపయోగం ఉండదు పాలకొండ సభ్యులుగా నాకు మ్యాక్సిమం బతికితే ఒక 40 ఏళ్ళు మా బతుకుతారు శ్రీమతి గీతా అందులో లక్ష్మికి ఒక 20 ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మమ్మల్ని ఈ పాలకవర్గంలో మెంబర్గా చేసినందుకు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు సభను అలంకరించినటువంటి నాతోటి పాలక వర్గానికి సభకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రార్థిస్తున్నాను. అలాగే మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారిని మాట్లాడవలసింది. మృదలగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి అధ్యక్ష వహించినటువంటి ఈఓ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎంపీపీ వాకాట వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్మోజి శ్రీనివాసరావు గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ నాయకులు వీరనారాయణ గారికి, ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమం చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న మన మండల ముద్దుబిడ్డ హనుమారెడ్డి గారికి, అలాగే మన కమిటీ సభ్యులు రాధికా గారికి, భూలక్ష్మి గారికి, శైలజ గారికి, నరసింహరావు గారికి, శారదా గారికి, గీతా సౌభాగ్యలక్ష్మి గారికి, వెంకట నరసింహ గారికి, వెంకట నారాయణ గారికి, అలాగే వెంకట రామనాచార్యుల గారికి, ఈ కమిటీ సభ్యులకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కూటమి నాయకులు, అలాగే మరిపూడి మండల ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న హనుమారెడ్డికి సర్పంచ్ నుంచి అన్ని పదవులు కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఒక మంచి పదవి, అందులో లక్ష్మీ నరసింహస్వామి అంటే ఒక పవర్ఫుల్ దేవుడు. అలాంటి మంచి పవర్ ఉన్న దేవాలయానికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మండలంలో మనకి పెద్ద 94 నుంచి ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి మన పెద్దలు మన మరిపూడి మండల హెడ్ క్వార్టర్లో నర్సారెడ్డి కానీ, అలాగే హనుమారెడ్డి, మన నరసింహరావు గారు, మన తెలుగుదేశం పార్టీ మన దామచర్ల కుటుంబం ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం తొంగి కూడా పక్కకు చూడకుండా మా కుటుంబంతో విధేయతకు మారుపేరుగా నిలిచిన ఈ యొక్క కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పటి నుంచి మన వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు అప్పుడు మన పెద్దాయన మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఈ గుడికి అభివృద్ధి కార్యక్రమం అప్పుడు మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని తర్వాత మన స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు టీటీడీ నిధుల నుంచి కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఈసారి మాత్రం తప్పకుండా 1 సంవత్సరం రోజుల్లో అద్భుతమైన ఘాట్ రోడ్ తోటి ఈ యొక్క ప్రాంగణం కూడా రూపురేఖలు కూడా మారిపోతాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. దేవుడే పిలిపించుకొని తనకేం కావాలో చేయించుకునే ఒక గొప్ప స్వామి లక్ష్మీ నరసింహ స్వామి. ఈరోజు ఆ స్వామికి సేవ చేసే భాగ్యం కలగటం నిజంగా ఈ కమిటీ సభ్యుల అదృష్టం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఈ టెంపుల్ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఉండిపోయిద్దని. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ కనుక ఆగిపోతే మనకి ఇక్కడ నిన్నే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను తెలియజేశాను, మీరు కూడా ఒక గెస్ట్ హౌస్ కట్టండి సార్, ఇక్కడ ఉపయోగపడుద్దని
చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి ఎవరైనా నైట్ టైం ఉండడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ గుడి అభివృద్ధిలో మాత్రం మీరందరూ అవునన్నా కాదన్నా మన మంత్రివర్యులు స్వామి గారిది లేని కృషి ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా బాగా కష్టపడతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం అది ధర్మం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి మీరందరూ పనిచేయండి, సేవ చేయండి అని కూడా మరొకసారి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇంకా ఎక్కువ మందికి దర్శన భాగ్యం అవకాశం కల్పించాలని, మీరు కూడా కొంచెం మంచి ఈ యొక్క ఉత్సవాలు కానీ మన పొదలగిరి లక్ష్మీనరసింహస్వామిని ప్రమోట్ చేయాలని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం కూడా ఇక్కడ ఈ యొక్క మొక్కలు కానీ చెట్లు కానీ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కువ చెట్లు కూడా నాటి వాళ్ళకి గ్రీనరీ కూడా మనం చాలా బాగా అరేంజ్ చేయాలని కూడా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. అలాగే ఈ యొక్క మెట్లు కానీ ఏవైతే పనులు ఉన్నాయో తప్పకుండా ఒక సంవత్సరంలో కూడా అన్నీ పూర్తి చేసి ఇది ఒక మంచి ప్రకాశం జిల్లాలోనే నెంబర్ 1 దేవాలయంగా చేసేందుకు మేము తప్పకుండా కృషి చేస్తామని, అవసరమైతే ఆ దేవుడు కరుణిస్తే సొంత నిధులైనా ఏ కార్యక్రమం అయినా ఈ గుడికి అభివృద్ధికి దామచల కుటుంబం ముందుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి నిండు మనస్సుతోటి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు హనుమారెడ్డికి ఒక మంచి పదవి వచ్చింది, ఆయన్ని సద్వినియోగం చేసుకొని గతంలో ఎవ్వరూ లేని విధంగా నీ మార్కు చూపించాలని కూడా మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ, భక్తులకి ప్రసాదాల దగ్గర నుంచి వాళ్ళు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయేదాకా ఎక్కడ అసౌకర్యం కల్పించకుండా మీరు ఇది చాలా మనకి టెంపరేచర్స్ కూడా చాలా హైగా ఉంటాయి, కొండపైన వేడి ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా భక్తులు వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మజ్జిగ వాటర్ ప్రతి శనివారం ఎప్పుడు ఫ్లోటింగ్ ఉంటుందో మీరు ఉచితంగా మీరు సప్లై చేసి మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఈ కార్యక్రమం చేయాలని కూడా మరొకసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ